భీష్ముడి పాత్ర గురించి 3 నిమిషాల్లో క్లుప్తంగా ముఖ్యమైన విషయాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. మహాభారతంలో అత్యంత శక్తిమంతమైన, త్యాగశీలి అయిన పాత్ర భీష్మ పితామహుడు. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. 1. భీషణ ప్రతిజ్ఞ, భీష్ము ప్రతిజ్ఞ ద గ్రేట్ వా. భీష్ముడు హస్తినాపురం రాజు శంతనుడు మరియు గంగాదేవిల కుమారుడు. తండ్రి సంతోషం కోసం శంతనుడు సత్యవతిని వివాహం చేసుకోవడానికి వీలుగా దేవవ్రతుడు లోకంలో ఎవరూ చేయని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. అదే రాజ్యాధికారాన్ని వదులుకోవడం, జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించడం. ఈ భయంకరమైన ప్రతిజ్ఞ, భీషణ ప్రతిజ్ఞ చేయడం వల్లే ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది. 2. స్వచ్ఛంద మరణవరం, వారా ఆఫ్ స్వచ్ఛంద మరణ. కుమారుడి గొప్ప త్యాగానికి ముగ్ధుడైన శంతనుడు భీష్ముడికి ఒక వరాన్ని ఇచ్చాడు. నీవు కోరుకున్నప్పుడు మాత్రమే నీకు మరణం సంభవిస్తుంది. స్వచ్ఛంద మరణం. 3. లక్షణాలు గొప్పదనం, దీక్షాదక్షత. భీష్ముడు తన ప్రతిజ్ఞకు, సత్యానికి కట్టుబడిన మహనీయుడు. ధర్మం వైపు మొగ్గు ఉన్నా రాజసింహాసనాన్ని, హస్తినాపుర పాలకులను రక్షించడం తన విధిగా భావించాడు. మహాపరాక్రమశాలి. దేవగురువు బృహస్పతి వద్ద రాజనీతి, పరశురాముడి వద్ద విలువిద్య నేర్చుకున్న గొప్ప యోధుడు. ఆయనను ఓడించడం దాదాపు అసాధ్యం. కురువంశ రక్షకుడు. 3 తరాలకు, చిన్నప్పటి పాండవులు, కౌరవులు, అంతకుముందు రాజులు, పెద్ద దిక్కుగా, సంరక్షకుడిగా, రాజనీతిని బోధించే గురువుగా వ్యవహరించారు. 4. కురుక్షేత్ర సంగ్రామం. ధర్మం పాండవుల వైపు ఉందని తెలిసినా తాను చేసిన ప్రతిజ్ఞ కారణంగా కౌరవుల పక్షాన యుద్ధం చేసి 10 రోజులు సేనాధిపతిగా వ్యవహరించాడు. అర్జునుడి బాణాల దెబ్బతో నేలకొరిగి అంపశయ్యపై సేనించి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు తన ప్రాణాలను నిలిపి ఉంచారు. అంపశయ్యపైనుంచే ధర్మరాజుకు రాజనీతి మరియు ధర్మాల గురించి ఉపదేశించారు. ఈ సందర్భంగానే అత్యంత పవిత్రమైన విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించారు. ముగింపు. భీష్ముడు తన వ్యక్తిగత సుఖాలను, రాజ్యాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి, తన ప్రతిజ్ఞకు కట్టుబడిన సత్యవర్తనుడు మరియు అపారమైన జ్ఞాని. అందుకే ఆయనను మహాభారతంలో అత్యంత గౌరవించదగిన భీష్మ పితామహుడిగా కీర్తిస్తారు.